ఇది చూశాను, రాజశేఖర రెడ్డి గారిది చూశాను. అప్పుడు అసెంబ్లీ ల్యాబీలు హైదరాబాద్లో ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చాక నేను అడుగు పెట్టలేదు. కోడెల శివప్రసాద్ గారు ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నప్పుడు నేను కమిటీ మెంబర్గా కూడా ఉన్నా. ఏది మీడియా కమిటీకి నాదెళ్ల మనోహర్ ఉన్నప్పుడు నేను కమిటీ మెంబర్గా ఉన్నాను. ఇక్కడికి కోడెల శివప్రసాద్ గారు ఉన్నప్పుడు కూడా ఉన్నాను. అప్పుడు నాదెళ్ల మనోహర్ గారు ఉన్నప్పుడేమో అన్ని ఛానళ్ళ నుంచి ఒక్కొక్కళ్ళని పెట్టారు కమిటీగా, 20 మంది 25 మంది. కోడెల శివప్రసాద్ గారు ఉన్నప్పుడు 10 మందితోనే కమిటీ వేశారు. ఆ 10 మందిలో నేను కూడా ఒక్కడిని. చంద్రరాజప్ప గారికి వచ్చేటప్పటికి ఇది మీడియా అట్రాసిటీస్ కమిటీ, మీడియా అట్రాసిటీస్ కమిటీలో కూడా మెంబర్గా ఉన్నాను నేను. అప్పుడు యూనియన్ తరపున నన్ను సిఫార్సు చేశారు. కాబట్టి నేను అవన్నీ చూసిన ఉండే వాటిల్లో బేసిక్గా ఏంటంటే సభ ఇదివరకటి రోజుల్లో అయితే ఎమ్మెల్యేలు సిన్సియర్గా ఉండేవాళ్ళు. ఇంకోటి ఇప్పుడు వీళ్ళకి కూడా ఎందుకు ఇంట్రెస్ట్ ఉండట్లేదంటే, ఇప్పుడు నేను చూడండి తెలంగాణ అసెంబ్లీ నెలంతా పెడతాం అన్నారు, కేసీఆర్ సంగతి ఇదని చెప్పేసి. సరే కేసీఆర్ కూడా తప్పది, శుభ్రంగా వచ్చి కూర్చుని ఆ ఇరిగేషన్ గురించి మాట్లాడాలి. మళ్ళీ తను మాట్లాడడం ఏం చేస్తే ఆ టెన్షన్ అంతా తన వైపుకి వచ్చేస్తే తన కొడుక్కి దెబ్బని అతను ఆగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడైనా అదే, జగన్ పోని తను కాకపోతే మిగతా ఎమ్మెల్యేలు పంపించవచ్చు. కానీ ఇప్పుడు కనుక మండల్లో బొత్సాకి ఎట్లా క్రేజ్ వస్తుందో ఇక్కడ ఏ పెద్దిరెడ్డికో క్రేజ్ వస్తుందని ఆగుతున్నాడు ఆయన. అది తప్పే నన్ను అడిగితే. రెండో వాళ్ళని కూడా ఎదగనేయాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బోల్డ్ అంతమంది మాట్లాడేవాళ్ళు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బోల్డ్ అంతమంది మాట్లాడేవాళ్ళు. నన్ను అడిగితే షాడో గవర్నెన్స్ అనేది రాజశేఖర రెడ్డి చంద్రబాబుకి పెట్టిన ఎత్తు.